చేస్తాను ముందుగా. సో సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. సో అయిపోయింది పార్లమెంట్ లో, లోక్సభలో కూడా, రాజ్యసభలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన చర్చ అయిపోయింది అనుకున్నాం. కానీ మరింత లైవ్ లో ఉంచే విషయంగా కనిపిస్తోంది అంశం. మరోసారి ప్రధానమంత్రికే సాక్షాత్ సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇస్తే ఇది మరోసారి చర్చనీయాంశం అయ్యే అవకాశం అవుతుంది అనుకుంటున్నారా? ముందుగా రూప అందరికీ నమస్కారం. అలాగే పబ్లిక్ పాయింట్ లో కూడా ఇంత ముందు మాట్లాడినటువంటి అనేక మంది అక్కడ రాజమండ్రి నుంచి కానీ గుంటూరు నుంచి కానీ చాలా చక్కగా, అంటే ఇవాళ ప్రజలు ఎంత చైతన్యవంతులు అవుతున్నారు, ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, లోక్సభలో ప్రధాని కానీ ఇచ్చినటువంటి హామీలపైన వాళ్ళ యొక్క తీరు అనేటువంటిది మనకన్నా కూడా ప్రజలు చాలా చైతన్యవంతులై మాట్లాడినందుకు ముందుగా ఆ పబ్లిక్ పాయింట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇది అవసరం. ప్రజల్లో చైతన్యం రావాలి, ఒక అవగాహన రావాలి. ఏ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేటువంటిది ప్రజలకు గాని పూర్తి అవగాహన ఉంటే రాబోయే కాలంలో మరి మంచి ప్రభుత్వాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పనిచేసేటువంటి ప్రభుత్వాలకు మద్దతు వస్తుంది, పనిచేసేటువంటి ముఖ్యమంత్రికి మరి అండగా ఉండేటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ఇక మీరు చెప్పినటువంటి విధంగా సభా హక్కుల గురించి ఒకసారి చూస్తే, మొన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఆ సందర్భంగా ప్రధానమంత్రి గాని అలాగే హోంమంత్రి గాని మాట్లాడుతూ అనేక అంశాల మీద సభని కానీ ప్రజలను కానీ తప్పుదోవ పట్టించేటువంటి విధంగా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ప్రధానంగా మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంత వరకు మనము పోరాటం దేని మీద అయితే చేస్తున్నామో ఆ ప్రత్యేక తరగతి హోదాకి సంబంధించి ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పడం జరిగింది. 14వ ఆర్థిక సంఘం కొన్ని పరిమితులు విధించింది, అందుకోసం మేము చేయలేకపోతున్నాము అని చెప్పి. అదే సందర్భంగా మా యొక్క పార్టీ ఎంపీలు కూడా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెప్పడం జరిగింది, 14వ ఆర్థిక సంఘానికి సంబంధించినంత వరకు ఎక్కడా కూడా ఆ మెంబర్స్ కానీ చైర్మన్ కానీ మేము ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వొద్దు అని ఎక్కడా చెప్పలేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్కే కాదు, ఎక్కడా దీన్ని అబాలిష్ చేయమని చెప్పి ఒక నోటిఫై చేసి అబాలిష్ చేయమని కూడా ఎక్కడా రికమెండ్ చేయలేదు. కాబట్టి పక్కదోవ పట్టిస్తూ ఈ యొక్క పార్లమెంటులో జరిగినటువంటి చర్చ సందర్భంగా ప్రధాని, అలాగే మొన్న రాజ్యసభలో జరిగినటువంటి చర్చ సందర్భంగా కూడా హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు మళ్ళీ అదే చెప్పారు, మాకు 14వ ఆర్థిక సంఘము ఇది ఇచ్చేటువంటి అవకాశం లేదు అని చెప్పడం మూలంగా ఇవ్వలేదు అని చెప్పి. అదే సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ కూడా అనేక అవాస్తవాలని పార్లమెంటు ద్వారా పార్లమెంటును మిస్లీడ్ చేస్తూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ మా యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క గైడెన్స్ తోటి ఇవాళ దాన్ని స్టడీ చేస్తున్నారు. ఎంటైర్ ప్రధానమంత్రి ఏం మాట్లాడారు, హోంమంత్రి ఏం మాట్లాడారు అనేటువంటిది చేసి ఇలా అనేక అంశాల పట్ల మిస్లీడ్ చేయటం జరిగింది. అదే సందర్భంగా 90% మేము అంత కంప్లీట్ చేశామన్నారు. 90% ఎక్కడ కంప్లీట్ చేశారు? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజు రాజ్యసభలో ఇచ్చినటువంటి 6 హామీలలో ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఉదాహరణకు మొట్టమొదటి హామీ ప్రత్యేక తరగతి హోదా, దాన్ని నెరవేర్చలేదు. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కు సంబంధించి నిధులు కేబీకే తరహాలో, బుందేల్ఖండ్ తరహాలో నిధులు ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పటి వరకు మనకు ఆ ప్యాకేజీ తరహాలో మనకేమీ రాలేదు. ఏదైతే మనం చెప్తున్నటువంటి 1050 కోట్లు కూడా మిగతా దేశంలో 100 జిల్లాలకు ఇస్తున్నారు, ఆ విధంగా వెనుకబడిన జిల్లాలకి ఆ ప్రాతిపదికన ఇస్తున్నారు తప్ప మనకు బుందేల్ఖండ్ తరహాలో ఎక్కడా రాలేదు. అంటే అది కూడా మన ప్రామిస్ నిలబెట్టలేదు. ఆర్ఆర్ ప్యాకేజీకి సంబంధించి, పోలవరంకి సంబంధించి అమెండ్మెంట్స్ అవసరమైతే అమెండ్మెంట్ చేసి కూడా చేయాలి అని ఉంది. దానికి సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ అంటే డిపిఆర్ 2 ఇప్పటి వరకు ఆమోదం లేదు. దాని మీద మన అధికారులు గత వారం వెళ్లటం జరిగింది. ఈ విధంగా ఇచ్చినటువంటి 6 హామీల్లో మనకి రిసోర్స్ గ్యాప్ గురించి చెప్పారు. మరి రిసోర్స్ గ్యాప్ కు సంబంధించి కూడా ఏదైతే 14-15 సంవత్సరానికి సంబంధించి 14వ ఆర్థిక సంఘం మనకు అమల్లోకి వచ్చే వాళ్ళ యొక్క రికమెండేషన్స్ మనకి ఆమోదం పొందేటువంటి వరకు ఉన్నటువంటి గ్యాప్ విషయంలో కూడా ఆ రోజున ఇచ్చినటువంటి ఒక కమిటీ ఇచ్చింది, తర్వాత దాన్ని అప్రూవ్ చేయటం జరిగింది, అది కరెక్ట్ అని చెప్పి. ఆ 16,000 కోట్లకు సంబంధించి మనకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈ విధంగా ఏ ప్రామిసెస్ ని నిలబెట్టకుండా 90% చేశామని చెప్పటం మళ్ళీ పార్లమెంటుని మిస్లీడ్ చేయటమే. కాబట్టి ఈ విధంగా అనేక అంశాలు ఉన్నాయి. రైల్వే జోన్ కానీ ఈ విధంగా వాటన్నిటి మీద కూడా మేము స్టడీ చేసి తప్పకుండా ఏ రూపంలో
ఇది నోటీసులు ఇవ్వాలి అనేటువంటిది ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. తప్పకుండా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసేటువంటి అవకాశాన్ని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. రైట్. విల్సన్ గారు, వెనక్కి తగ్గే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించట్లేదు నాయకులు గాని ప్రజలు గాని. సో బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నారు. సో మీరు ప్రత్యామ్నాయం అది కాదంటున్నారు కాబట్టి మీకు ఇంకా అవకాశం లేనట్టే, ఏదొక ప్రజలైతే ఒక క్లారిటీకి వచ్చేసినట్టుగా కనిపించట్లేదా? ఏం చెప్తారు? 14th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల కోసం నరేంద్ర మోదీ సాక్షాత్తు ప్రధానమంత్రి తప్పుదోవ పట్టించారు. సభా హక్కుల తీర్మానం కూడా ఇవ్వబోతున్నారు, ఉల్లంఘన తీర్మానం. ఇది సుజనా చౌదరి గారి స్టేట్మెంట్ అమ్మా. ఒకవేళ ఉల్లంఘిస్తే ఫస్ట్ ఈయనే ఉల్లంఘించాడు. ఆయన ఏం చెప్పాడో చదువుతా ఒక నిమిషం. సభలో చెప్పింది కాదు కదా అది, ప్రెస్ మీట్ ఎక్కడ చెప్పినా మాటే కదా. 14 ఆర్థిక సంఘం రాష్ట్రాలకు 42% వాటా సిఫారసు చేసింది. ఈ మార్పుల కారణంగా ప్రత్యేక హోదా దక్కిన రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఇచ్చే అవకాశం లేదు. ఏపీ కొత్తగా ఏర్పడినందున కొత్త ప్రాజెక్టులు పెద్ద ఎత్తున వస్తున్నాయి. వీటికి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్టు కింద 9,000 కోట్ల వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా. 9,000 కోట్ల విలువ ప్రాజెక్టులు మంజూరు అయ్యాయి అని చెప్పని చాలా స్పష్టంగా సుజనా చౌదరి గారు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే ఆయన ఉల్లంఘించినట్ట మాట. సభలో చెప్తే తప్పకుండా ఉల్లంఘించారు. సభ ఏంటమ్మా? సభలో చెప్తే పార్లమెంట్ వేరు, బయట ప్రెస్ మీట్ లో మీడియాలో చాలా మాట్లాడారు. మోడీ గారు కావచ్చు, రాష్ట్ర నాయకులు వెంకయ్య నాయుడు గారు కావచ్చు, చాలా మాట్లాడారు. విల్సన్ గారు క్లియర్ గా బయట అంటే మీరు ఆగండి అంటే ఆగండి. మీరు చెప్పింది జనాలకు వెళ్ళింది, నో ప్రాబ్లం, ఆగండి. నేనేమంటానంటే మీరు ఏం మాట్లాడారో అసెంబ్లీలో మాట్లాడారు. సభాగత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమ రాయితీలు వస్తాయని ఏ చట్టంలో చూపండి అని గుంటూరు జిల్లా గోళ్లపాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అసెంబ్లీలో ఏం మాట్లాడారు? ఏమొస్తుంది, వృద్ధి రేటు ఏం పెరిగింది నాకు తెలియదా, ప్రత్యేక హోదా రాష్ట్రాల్లో వాటి పరిస్థితి ఏంటి అన్నారు. అంటే మీరు క్లారిటీలో ఉన్నారు. వాస్తవానికి క్లారిటీలో ఉండి ప్రజల్ని, అంటే మీరు పంది అంటే పంది, నంది అంటే నంది ప్రజలు నమ్మాలని ఒక హెలుసినేషన్, ఒక భ్రాంతిలోకి వెళ్ళారు. మీలాగా మాటలు మార్చడం, బీజేపీలో ఉన్న 100 మంది 200 మంది నాయకులు మాత్రమే సరైన క్లియర్ కట్ గా ఆలోచిస్తున్నారు. మిగతా 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు నిమిషానికి గడికో మాట మార్చడానికి మా తెలుగుదేశం పార్టీ కాదు, మాది భారతీయ జనతా పార్టీ. చాలా స్పష్టంగా ఏ పరిస్థితుల వల్ల మేము 32% అంటే దానికి 14th ఫైనాన్స్ కమిషను 32 నుంచి 42% నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది కాబట్టే ప్రత్యేక హోదా పేరుతో ఎక్కడ మనం నిధులు ఇవ్వకూడదు అని ఆ పేరు వద్దనుకున్నాం. కానీ అది ఇవ్వడం కోసం మేము సిద్ధపడ్డాం. ప్రత్యేక హోదా డిమాండ్ మాది, చంద్రబాబు నాయుడు గారిది కాదు, అయితే వైసీపీది కాదు, ఇంకొక రాజకీయ పార్టీది కాదు. దానికి సంబంధించి మా కమిట్మెంట్ అది, మా కమిట్మెంట్ కాబట్టే మీరు అన్నారు వెంకన్న సాక్షి గారిని, మోడీ గారు మీకు దీనికి సంబంధించిన స్పెషల్ స్టేటస్ ప్యాకేజ్ వస్తుంది అన్నాడు ఆయన. దానికి కట్టుబడి ఈరోజు 17,500 కోట్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరే నాబార్డుకి లెటర్ పెట్టారు, మేము ప్రపంచ బ్యాంకుల నుంచి ఇతర ఆర్థిక సమస్యల నుంచి డబ్బులు తెచ్చుకోలేం, మాకు మీరు నాబార్డు ధర ఇమ్మన్నారు, నాబార్డు హట్కో ధర ఇమ్మన్నారు. మేము దానికి పాజిటివ్గా రియాక్ట్ అయ్యాం. మీరు మార్చగల యూటర్న్ చేసుకున్నారు. ఇది తెలియదా ప్రజలకి? ఇది మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదా? ఇది 17,500 కోట్లు ఇస్తే తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? బహుశా మీరు చెప్పిన 90% ఏదైతే అంటున్నారో ఆ 90% నిజంగా చేస్తుంటే, మీరన్న 90%, మీరన్న 18 సెక్షన్ లో ఇంప్లిమెంట్ చేస్తుంటే కొంత బీజేపీ పై సాఫ్ట్ కార్నర్ ఉండేది. మీరన్న 16,000 కోట్లు ఇచ్చేసి ఈ 18 సెక్షన్ లో హామీలన్నీ నెరవేర్చేస్తే మీరు చెప్పేది కొంత నమ్మేవారు ప్రజలు. కానీ అటువంటి పరిస్థితి లేదు. కాదు, వాళ్ళు డిబేట్ లో వాళ్ళు మాట్లాడి, రేణుక గారు మాట్లాడి, మీరు మాకు మా వాయిస్ వెళ్ళాలి కదా జనాల్లోకి. ఏం జరుగుతుందో తెలియాలి కదా. అందుకే ముందు ప్రత్యేక హోదా మీద వెళ్దాం. ప్రత్యేక హోదా ఆల్టర్నేటివ్ ఇస్తా అన్నాము, వాళ్ళు కమిటీ అయ్యారు, ఒప్పుకున్నారు. వాళ్ళు 2016 ఆగస్టు నెలలో ఒప్పుకున్నారు కదా. దానికి కట్టుబడండి. మాట అంటే మాటే. అయితే ఒక చిన్న విషయం మీరు కూడా క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటంటే, మాటకి కట్టుబడ్డం అనేది మా బ్లడ్ లో ఉంది. మీ బ్లడ్ లో అయితే మేమేం చేయలేము. మేము దానిలో భాగంగానే ఈ రోజు ఈఏపీ నిధులు 17,500 కోట్లు. ఇదే చంద్రబాబు గారు అన్నారు ప్రత్యేక హోదా ఏమొస్తుంది, వచ్చేది ఈఏపీ నిధులు, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్సే కదని. ఇది కూడా వీడియో యూట్యూబ్ లో ఉంది, చూసుకోండి ఒకసారి, 1-10 సార్లు చూసుకోండి. కాదు విల్సన్ గారు, మొన్న నరేంద్ర మోదీ సభలో మాట్లాడుతూ 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ, మేము నాయకులతో సంబంధం లేదన్నారు. సో ఒకవేళ చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రజలు ఇప్పటికీ, మీరు వినే ఉంటారు పబ్లిక్ పాయింట్ లో, ఇప్పటికీ జనం 5 కోట్ల మంది ప్రత్యేక హోదానే కోరుకుంటున్నారు. మధ్యలో మీకు రాజకీయాలతో ప్రజలతో మీకు డైరెక్ట్ గా సంబంధం అని చెప్తున్నారు కదా. మీరు 5 కోట్ల మంది నెరవేర్చాలి కదా. అదే చెప్తున్నా. ప్యాకేజీ మించింది ఏదో చెప్పండి, బాబు గారే చెప్పారు. ఇక్కడ నేనేమంటానంటే ఇవే ఎందుకు ఇంకా ఉపయోగించుకుంటున్నారు
అంటున్నారు మీరు ప్రజలకు జవాబుదారి 5 కోట్ల ప్రజలకు అంటే జవాబుదారి అని మీ గడి నరేంద్ర గడికి మోదీ నిర్ణయం చెప్పారు. మార్చుకుంటే మీతో పాటు మీ తోకలకు వెళ్ళాలా 42% నిధులు ఇస్తున్నాం కాబట్టి ఏ రాష్ట్రానికి ఇవ్వకూడదు అనుకున్నాము. అట్లాగనే కానీ ఎక్కడన్నా 11 ఈశాన్య రాష్ట్రాలకు ఆ రాయితీలను ఎందుకు అదే తప్పుడు. కొనసాగిస్తున్నారు? ఇదే తప్పుడు ప్రచారం. అది క్లియర్ గా ఉంది. ఏవైతే ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటికి మరో 10 ఏళ్ల పాటు ఆ ఇన్సెంటివ్స్ రూప గారు నన్ను చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ చెప్పకండి జనాల్ని. కన్ఫ్యూజన్ కాదు, క్లారిటీ ఉంది. 11 రాష్ట్రాలు క్లారిటీగా ఉండాలి కాబట్టి చెప్తున్నా. ఈ 11 రాష్ట్రాలు మీరు చెప్తున్న ఈశాన్య రాష్ట్రాలకి మిగతా వాటికి కూడా మేమేంటంటే ఆగిపోయిన ప్రాజెక్టులు ఉంటాయి కదా, వాటిని కంటిన్యూ చేయడం హెల్ప్ చేస్తాం. ఇక్కడ కూడా ఈ 17,500 కోట్లతో ఆగిపోదు. మీరు ఇక్కడ ఇచ్చిన ప్రాజెక్టులకి దీన్ని ఎక్స్టెన్షన్ ఇంకో 10 ఏళ్ళు కూడా చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉంటుంది. హీనపక్షం నెక్స్ట్ ఎలక్షన్ కూడా మేమే వస్తాం, మీకు ఖచ్చితంగా సహకరిస్తాం. పైగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టి ఈ రోజు పోలవరానికి 100% నిధులు ఇస్తున్నాం. R&R ప్యాకేజ్ అన్నారు. R&R ప్యాకేజీలు 60,000 ఎకరాల నుంచి 1,10,000 ఎకరాలకు ఎలా పెరిగింది అనేది మీరు క్లారిటీ ఇవ్వాలని చెప్పి గడ్కరీ గారు చెప్పారు. ఈ రోజు అక్కడ సంబంధించిన R&R ప్యాకేజీలో అక్రమాలకు వెల్లువెత్తున్నాయి. 18 ఏళ్ళ అమ్మాయిలకి ఇవ్వాల్సిన 5 లక్షల రూపాయలు 10 ఏళ్ళ అమ్మాయిలకి ఇస్తున్నారు. 32 మంది మీద దాని కంప్లైంట్ ఇస్తే 16 మందికి మళ్ళీ వెనక డబ్బులు కట్టించుకున్నారు. అక్కడ ఇతర అన్ని శాఖలకి కంప్లైంట్స్ వెళ్ళాయి. కొద్దిమంది అర్హులైన వాళ్ళకి రావడం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఆ రేషన్ కార్డు సృష్టించి అక్రమాలకి అవినీతికి పాల్పడుతున్నారు. ఇవన్నీ కంప్లైంట్స్ వచ్చాయి. దీని మీద మీ చేతికి అప్పచెప్పింది మీరు తండ్రి పాత్ర వహించి కంచె చేయని వేసినట్టు మీకు బాధ్యత అప్పచెప్పామంటే అర్థం ఏంటి? మీరు సక్రంగా చేయమని. మీరు ఒక్కసారిగా ఇటువంటి అక్రమాలన్నిటి ప్రోత్సహిస్తా పోతే ఎవరు బాధ్యత మాట్లాడుతూ సో రివైజ్ ఎందుకు ఇన్ని ఏకర్స్ పెరిగింది అనే దానికి సమాధానం చెప్తే R&R ప్యాకేజ్ పూర్తిగా రమ్మన్నారు. 8 days ఇచ్చి రమ్మన్నారు. ఇప్పుడు వారం అయిపోయింది అనుకుంటాను. మరి ఇక్కడ దాకా పోలా. బాబు గారికి పోలవరం కంప్లీట్ కావాలనే ఆకాంక్ష ఉంటే వెళ్ళాలి కదా. వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు ఆయన? ముందు పోలవరం కంప్లీట్ చేసుకోండి. లైఫ్ లైన్ ప్రత్యేక హోదా కాదు ఆంధ్రప్రదేశ్కి. లైఫ్ లైన్ 100% పోలవరమే. పోలవరం వస్తే చాలు ఆంధ్రప్రదేశ్ సుభిక్షం. ఇంకోటి కూడా చెప్తున్నా, ఈరోజు చాలా గొప్పగా మనం ఈజీ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 ప్లేస్ అన్నారు కదా, ఎలా సాధ్యమైంది? అది కేంద్ర సహకారంతో కదా సాధ్యమైంది. నెంబర్ 2, మీ రోజు 35,000 ఎకరాలు అక్కడ కలెక్ట్ చేశారు. కేంద్ర సహకారంతో కదా. జంగిల్ క్లియరెన్స్ ఇచ్చింది మేం కదా. ఇంకోటి చెప్తున్నాం, జంగిల్ క్లియరెన్స్ మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? అది కేవలం కేంద్ర పరిధిలోది కాబట్టి. సహకారమ్మా నేను చెప్పేది అంటే మా సహకారం ఉంది 100% ఇప్పటికీ ఉంటుంది. మీరు మా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా గడ్కరీ గారు వచ్చారు, మా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నడ్డా గారు వచ్చారు. పరిధిలో ఉంది కాబట్టి మీరు క్లియరెన్స్ ఇస్తే అది కూడా మీ క్రెడిటేనా? కాదమ్మా, క్రెడిట్ 100% సహకారమే కదా ఇంపార్టెంట్. నెంబర్ 2, ఈ రోజు మీకు కడప స్టీల్ ప్లాంట్ కానీ విశాఖ రైల్వే జోన్ విషయంలో కడపకు సంబంధించి మీరు ల్యాండ్ ఇప్పటికి కూడా మీరు ఫలానా ఇంత ల్యాండ్ ఉందని టాస్క్ ఫోర్స్కు ఒక రిపోర్ట్ ఇవ్వాల. ఒక్క సెకండ్ మీరు ఇంటరప్ట్ కాకండి. విశాఖ రైల్వే జోన్కు సంబంధించి మేము చాలా పాజిటివ్గా ఉన్నాం. మీరు ఈరోజు దుగ్గరాజపట్నం ప్లేస్లో రామాయపట్నాన్ని మీరు కావాలని చెప్పి ఒక్క లెటర్ వెళ్ళా. మీ దగ్గర తప్పులు అంటే మేము చెప్పి 90% అంటే విభజన బిల్లులో ప్రత్యేక హోదా చట్టం చేయలే, కేవలం ప్రైమ్ మినిస్టర్ ప్రకటన మాత్రమే ఉంది. కాబట్టి మేము కట్టుబడ్డాం కాబట్టి ప్రజలు సెంటిమెంట్ ఉందని తెలుసు. ఆ సెంటిమెంట్ ని మేము డబ్బు రూపంలో మేము దాన్ని భర్తీ చేసే క్రమంలో ఒప్పించాం. బాబు గారిని లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒప్పించాము. వాళ్ళు ఒప్పుకున్నారు. ఉల్లంఘించింది వాళ్ళు, సభ హక్కులు కాదు. మాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పటికైనా సరే మీరు ఇంకొక యూటర్న్ చేసుకుంటారో ఏ టర్న్ చేసుకుంటారో ముందు ఆ డబ్బులు తీసుకొని పరిశ్రమలు పెట్టి కేయాలంటే పరిశ్రమలు పెట్టి రాష్ట్ర ప్రజల మనోభావాల్ని కాపాడి వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు కాపాడే దిశగా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. రేణు గారు మీరే యూటర్న్ తీసుకున్నారు. సో ఇది పదే చెప్తున్న అంశమైనా మీరు కూడా ఉల్లంఘించారు. ఏదైతే మీరు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ తీర్మానాలు చేశారో దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు అంటున్నారు. విల్సన్ గారు చిన్న విరామం తీసుకుందాం మ్యామ్. విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.